ఇప్పుడు వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్. అసలు డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఏంది, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఏంది, ఈక్వేషన్ ఆఫ్ ఆ పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాము. ఇది ఒక సర్కిల్, ఇది ఇంకో సర్కిల్. ఏమన్నాడు ఇక్కడ, డైరెక్ట్ పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అన్నాడు. పేర్ అంటే ఏందో తెలుసు మనకు. పేర్ అంటే ఎంత, 2 అంటే ఇట్లా ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. కరెక్ట్ గీసలేమని టాంజెంట్ అనుకోరి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యూ అనుకుందాం. ఎట్లా అంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది గీసినాం అనుకోండి. ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి. ఈ రెండు టాంజెంట్స్కి ఏంటివి ఇవి? ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈడ C1, ఇది C2, ఇది మనకు తెలిసిందే. ఈడ నుంచి ఇడికి R1, ఈడ నుంచి ఇడికి R2, అది మొత్తం మనకు తెలిసిందే. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని చూస్తే మనకి ఏం తెలుస్తుంది, కండిషన్ గుర్తుకొస్తుంది. C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ ఇస్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 కదా. ఇది మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇచ్చిన 2 సర్కిల్స్ నుంచి ఇది చేసేస్తాము, అయిపోతుంది. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ Q. ఈ పాయింట్ ఎక్కడ ఉంది? బయట ఉంది కదా, బయట ఉంది కదా. దీన్ని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని అంటాం. దాని ఫార్ములా ఏంది? Q ఆఫ్ x1, y1, లేకపోతే x, y అని అనుకోరు, ఏం కాదు. ఈజ్ బయట ఉంది కదా, సో మైనస్ వస్తుంది. R1x2 మైనస్ R2x1 బై R1 మైనస్ R2, R1y2 మైనస్ R1y1 బై R1 మైనస్ R2. ఇది ఫార్ములా. ఇది ఫైండ్ అవుట్ చేస్తాము ఇక్కడ నుంచి. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఇదేంది? ద టూ సెంటర్స్ డివైడ్స్ R1 అండ్ R2 ఇన్ ద రేషియో అని చెప్పి కాదు. C1 అండ్ C2 డివైడ్స్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్, డివైడ్స్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఇన్ R1 ఈస్ట్ R2 రేషియో అని చెప్పి ఇది రాసేస్తాము, ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఈక్వేషన్ ఆఫ్, కాకపోతే ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అడిగి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామంటే, ఇక్కడ నుంచి ఇక్కడికైనా రేడియసే, ఇక్కడ నుంచి ఇక్కడికైనా రేడియసే, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడైనా రేడియసే కదా. మనము దేందో ఒక దాంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఈ పర్పెండిక్యులర్ R ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ ఏ సర్కిల్ది, సర్కిల్ 2ది తీసుకుందాం. R2 ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతే కదా. ఈ రేడియస్ అన్న ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న సేమే కదా మనకి. ఆ కండిషన్ని తీసుకొని చేస్తాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంది? mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ a² ప్లస్ b². మనకు లైన్ ఏదో ఒక టాంజెంట్ ఈక్వేషన్ రావాలి. ఆ టాంజెంట్ ఈక్వేషన్ కోసం ఏం చేస్తామంటే, లెట్ m be ద స్లోప్ అనుకుంటాం. స్లోప్ ఆఫ్ కామన్ టాంజెంట్ అనుకొని y మైనస్ y1 స్లో పాయింట్ ఫామ్ ఎట్ q కదా, x1, y1 అనుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. మనం ప్రాబ్లం చేసేస్తే ఈజీగా అయిపోతుంది. ఇది మనకి డైరెక్ట్ పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్ కదా. ఇంకోటి ఏముంటుందంటే ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్, ట్రాన్స్ఫర్స్ పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్ అని ఉంటుంది. దాన్ని గిట్ట చూసేసి ప్రాబ్లంకి వెళ్ళిపోదాం, అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంది? ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. ట్రాన్స్వర్స్ పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ సేమ్ కండిషన్. ఏముండాలి? రెండు సర్కిళ్ళు ఇంటర్సెక్ట్ కావద్దంటే ఏముండాలి? C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయ్యి ఉండాలి. ఇట్లా మనము డైరెక్ట్ పేరు అనకుండా ట్రాన్స్వర్స్ పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎందుకు అంటున్నామంటే, ఇవి ఇట్లా ఎక్స్ లాగా, నోట్ 3లో చెప్పినట్టు ఎక్స్ లాగా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ రెండింటిని మనం డైరెక్ట్ ట్రాన్స్వర్స్ పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అంటాం.
ఇది వచ్చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇదేంది C1, ఇదేంది C2. ఈడ నుంచి ఇడికి R1, ఈడ నుంచి ఇడికి R2. దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ సిమిలిట్యూడ్. దీన్ని గిట మొత్తం జాయిన్ చేసినాం అనుకోండి. దీని ఫార్ములా ఏమొస్తుంది అంటే డైలాగ్ ఏం రాస్తాము, ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ C1 and C2 in the ratio R1:R2. ఇది ఇంటర్నల్ కదా, ఇంటర్నల్ అంటే ప్లస్ వస్తుంది. ఏమొస్తుంది, P(x1, y1) is equals to R1x2 plus R2x1 by R1 plus R2, R1y2 plus R2y1 by R1 plus R2. సేమ్ ఇంతకుముందు ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం, ఫస్ట్ ఒక స్లోప్ అనుకుంటాము, ఎట్ P(x1, y1) అనుకొని చేసేస్తాము. ఒక్కొక్క ప్రాబ్లం చేసేస్తే అయిపోతుంది. ప్రాబ్లం కోదాం ఇక. ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ x² plus y² plus 22x minus 4y minus 100. ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. గివెన్ సర్కిల్స్ ఆర్ ఏంటివి, SC is equals to x² plus y² plus 22x minus 4y minus 100 equals to 0. S dash is equals to x² plus y² minus 22x plus 4y plus 100. సర్కిల్ ఈక్వేషన్స్ ఇట అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ మైనస్ అంటే అదొక పేర్ ఆఫ్ సర్కిల్స్. ఇక్కడ మనం ఎస్కి లెట్ C1 and C2 and R1 and R2, లేకపోతే R1, R2 and అట్లా పెట్టుకోండి, ఏం కాదు. బి ద డైలాగ్ అయితే రాయాలి. సెంటర్స్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్స్ S equals to 0 and S dash equals to 0 రెస్పెక్టివ్లీ రాసేసినాం కదా. ఇప్పుడు C1 అంటే ఏంది, -g, -f. ఇక్కడ మనకి g ఎట్లా వస్తుంది, కంపేర్ చేసుకుంటూ వస్తుంది కదా. 2g is equals to 22, 2f is equals to -4, g is equals to 11, f is equals to -2. అంటే ఎంత, g is equals to -11, f is equals to -2. అక్కడ రఫ్లో ఎందుకు చేస్తున్నా అంటే ఇంతకుముందు సమ్లో సింబల్స్ వల్ల అయింది, అందుకని -11 + 2. ఇప్పుడు మనం C2కి గిటే చేస్తాం. C2 ఏమొస్తుంది, -22g is equals to ఇక్కడ చేసేస్తా, 2g is equals to -22, 2f is equals to 4, అంతే కదా. ఇది C2ది. C2 is equals to -g, -f కామన్. g అంటే ఎంత వస్తుంది, 2 1 2 11 -11, -11, 2 1 2 2 -2, +2 +11, -2. C2 ఇవి వచ్చేసినాయి, ఇటు వరకు వచ్చేసింది. ఇప్పుడు మనకు R1 కావాలంటే √g² + f² - c. ఫస్ట్ C1 R1 చేసుకోండి, లేకపోతే C2 R2. ఫస్ట్ ఇది చేసి ఇది చేయరు, లేకపోతే C1 C2 చేసి R1 R2 చేసుకోండి. ఎట్లా చేసుకున్నా మాత్రం సింబల్స్ కాడ అయితే పోదు. g అంటే ఏంది, -11² + 2², -c అంటే -100, 11² 121 + 4 + 100, √125 అంటే 225, అంతే కదా. √225, 225కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, 15. డౌట్ ఉంటే 15 × 15, 5 5 25, 5 2 10, 125, 5 1 1 5 5, 1 1 1, 5 7 2. తప్పేడైనా 5 2 10,
5 1s are 5 7 12 1 తొందరలో తప్పులు కామన్, అందుకే నిమ్మలంగా వేసుకోరి. R2 is equals to under root g square plus f square minus c. Under root g ఎంత 11 square plus of minus 2 square minus 100 కదా, minus 100. Under root of 121 plus 4 minus 100. 125 minus 100 root 25 కి 5 R2 వచ్చేసింది. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోయి. ఇంకా మనం C1 C2 డిస్టెన్స్ అనుకోవాలి. డిస్టెన్స్ ఆల్రెడీ చేసి ఉందని పర్సనల్గా ఒక్కరు ఇంతకుముందు వీడియో ఆన్ చేసుడు మర్చిపోయినా. C1 C2 డిస్టెన్స్ అనుకుంటాం. అండర్ రూట్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ది వేసేస్తాం. x1 వచ్చేసి -11 -11 2 minus of minus 2 11 minus 11 minus 11 minus 22 స్క్వేర్ అంటే 484 కదా. అది చేసినాం రూట్ 500. ఈ రూట్ 500 ఇట్లనన్నా పెట్టుకోవాలి, లేకపోతే 5 అండర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ 100. 100కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందిగా, 10 రూట్ 5 వస్తుంది. 100 అంటే ఎంత, 10 ఇంటూ 10 కదా, 10 10s are 100. C1 C2 therefore మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. మనకి రూట్ 5 R1 ప్లస్ R2 ఎంత వస్తుంది? 20 వస్తుంది. 10 రూట్ 5 పెద్దదా 20 పెద్దదా అని మనకి కన్ఫ్యూజ్ కావచ్చు. దానికి 4కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? 2 కదా, 2.5 సంథింగ్ వస్తుంది కదా. దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 10 ఇంటూ 2.5 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 25. 20 కంటే పెద్దదే కదా. 22 వచ్చినా కానీ 20 కంటే కొంచెం పెద్దగా అయితే వస్తుంది. ఆల్రెడీ 2 ఉంది, మళ్ళీ 0.5 ఇటు ఉంది కదా. సో గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. దేర్ఫోర్ దీనికి ఈ రెండు ఎట్లున్నాయి? పెద్దగా ఉంది. మళ్ళీ ఏమనుకోమన్నాడు? పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అన్నాడు. ఇదే కదా బొమ్మ మనకు కావాల్సింది. ఇది వచ్చేసి C1, ఇది వచ్చేసి C2. ఈ నుంచి ఇడుకు R1, ఈ నుంచి ఆడుకు R2. ఇది Q, ఇది బయట ఉంది కదా. దేర్ఫోర్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ similitude divides thus. ఇగో ఈ లైన్ మొత్తం, ఏ లైన్? ఇగో ఈ లైన్ డివైడ్ C1 C2 ఇన్ ద రేషియో R1 ఈస్ట్ R2. R1 ఎంత? 15 ఈస్ట్ 5. 5 1s are 5 3s అంటే 3:1 రేషియోలో కట్ చేస్తుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి రాసేస్తాం. ఇప్పుడు పాయింట్ బయట ఉంటుంది కదా, Q ఆఫ్ x1, y1 ఈక్వల్స్ టు బయట ఉంటే ఏమొస్తుంది? R1 x2 మైనస్ R2 x1 బై R1 మైనస్ R2 కామా R1 y2 మైనస్ R2 y1 బై R1 మైనస్ R2. ఇప్పుడు మనకి R1 R2 ఏంది? R1 ఎంత? R1 ఈస్ట్ R2 ఎంత వచ్చింది? 3:1. C1 ఎంత? -11, C2 ఎంత? 11, -2. ఇవి రఫ్లా రాసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. R1 అంటే 3 ఇంటూ x2 11 మైనస్ R2 1 ఇంటూ x1 -11 బై 3 -1 కామా R1 3 ఇంటూ y2 -2 మైనస్ R2 1 ఆఫ్ y1 2 బై 3 -1 33 minus of minus plus 11 by 2 minus 6 minus 2 by 2 అంతే కదా. 3 to the 6 minus 6 44 by 2 minus 8 by 2. 2 1s are 2, 22s are 2 1s are 2 4s are 22, -4. పాయింట్ వచ్చేసింది, మనకు క్యూ పాయింట్ వచ్చేసింది. కాకపోతే మనకు క్యూ పాయింట్ కనుక్కోమన్నాడా? అడగలేడు.
ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కనుక్కోమన్నారు. లెట్ m be the slope of required pair of common tangents. లేకపోతే ఒక దాన్ని తీసుకొని చేయొచ్చు. ఏమో అప్పుడు ఏమొస్తుంది, ఎట్ q of 22, -4 ఈజ్ y minus y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. ఇది x1 y1 వచ్చేస్తుంది. సేమ్ y మైనస్ ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ 22. y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు mx మైనస్ 22m. మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎట్లుంటుంది, పాజిటివ్ m ఉంటుంది కదా. ఈ రెండు టర్మ్స్ని అవతల పంపిస్తున్నాం. mx మైనస్ y మైనస్ 22m మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటా. ఈక్వేషన్ 1 ఎందుకు అనుకుంటున్నా అంటే ఇది లైన్ ఈక్వేషన్ ఉంది. ఈ లైన్ ఈక్వేషన్ ఈడ క్యూ అనుకుందాం, పేపర్ అయిపోయింది. క్యూ అనుకుందాం. ఈడ పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇది కదా, ఈ నుంచి ఇడికి ఇది C2 కదా. ఈ నుంచి ఇడికి ఏమొస్తుంది, R2నే వస్తుంది కదా. అంటే ఈ పాయింట్ కూడా టచ్ అవుతుంది ఈ సెకండ్ సర్కిల్కి. సో R ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దానికి డైలాగ్ ఏం రాస్తామంటే ఈక్వేషన్ 1 ఈజ్ టాంజెంట్ టు, రెండింటికి టాంజెంట్ మనం ఎస్కి గిటో తీసుకోవచ్చు. టాంజెంట్ టు S dash ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇట్ ఇంప్లాయిస్ R ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఏ పాయింట్ నుంచి క్యూ పాయింట్కేనే కదా. క్యూ పాయింట్కేనా C2కేనా, ఈ పాయింట్ ఉంది C2 ఎంత వస్తుంది, 11, -2 టు ఈక్వేషన్ 1. ఈ ఫార్ములా ఏంది అది రాసేద్దాం. R ఈజ్ ఈక్వల్స్ టు mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై √a² ప్లస్ b². ఇది స్ట్రేట్ లైన్స్ ఫార్ములా. మన అక్కడ ax bx c ax by c అంటే ఈ లైన్ నుంచి కంపేర్ చేసుకుంటాం. a ఈజ్ ఈక్వల్స్ టు m, b ఈజ్ ఈక్వల్స్ టు -1, c ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం కాన్స్టెంట్ కదా. ఇప్పుడు r ఎంత మనకి, r అంటే ఏమొస్తుంది, R2ఏ కదా. ఎందుకంటే సెకండ్ సర్కిల్ తీసుకుంటున్నాం కదా. R2 ఎంత వచ్చింది, 5 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 m ఇంటూ x1 11 ప్లస్ by1 -1 ఇంటూ ఎంత -2 ప్లస్ c అంటే ఎంత -22m -4 మాడ్యులస్ అండ్ బై √a² ప్లస్ b². a² అంటే ఎంత m² ప్లస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్. 5 ఈజ్ ఈక్వల్స్ టు mod ఆఫ్ 11m మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 -22m -4 బై √m² ప్లస్ 1² 2 కాదు, 1 ఇంటూ 1 1. ఇది అటు పంపించేస్తాను. 5 ఇంటూ √m² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు mod ఆఫ్ 11m మైనస్ 22m. లైక్ టర్మ్స్ని అన్లైక్ టర్మ్స్ని సాల్వ్ చేసేది, యాడ్ ఉంటే యాడ్, సబ్ట్రాక్ట్ ఉంటే సబ్ట్రాక్ట్. 11m మైనస్ 22m మైనస్ 11m 2 - 4 -2. 5 √m² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు mod ఆఫ్ మైనస్ 11m ప్లస్ 2. మాడ్యులస్ ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ అయింది మనకి. ఎందుకు, మైనస్ని తీసేస్తాం కదా. 11m ప్లస్ 2 m రావాలి కదా. SOBS చేస్తున్నాం. SOBS అంటే తెలుసు కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 5 √m² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 11m ప్లస్ 1 ప్లస్ 2. మోడ్ పెట్టుకున్న స్క్వేర్ టర్మ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ పాజిటివ్. 5² 25 ఇంటూ m² ప్లస్ 1 స్క్వేర్ √ క్యాన్సల్. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్. సిన్స్లో రాద్దాం.
ఏంది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ 11m హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 11m ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్. ఇలా చేసేది ఏముండదు కానీ సింప్లిఫికేషనే కావాలి. 25m స్క్వేర్ ప్లస్ 25 ఇంటూ వేసిన బై మిస్టేక్లో బ్రాకెట్ పెట్టినా. 11 11 121m స్క్వేర్ ప్లస్ 22 2 2 4 44m ప్లస్ 4. ఇక్కడ చూడండి 25m స్క్వేర్ కదా, ఇటు పంపించేద్దాం మొత్తం. 121m స్క్వేర్ మైనస్ 25m స్క్వేర్ ప్లస్ 44m ప్లస్ 4 మైనస్ 25 ఈక్వల్స్ టు 0. 0 ఈక్వల్స్ టు అని ఇట్లా రాసుకోవచ్చు. మనం ఫస్ట్లో 0 పెట్టుకోం కాబట్టి ఇట్లా రాసిన అంతే. ఈ రెండు టర్మ్స్ని అవతలకు పంపించిన. అప్పుడు 121 మైనస్ 25 96m స్క్వేర్ ప్లస్ 44m మైనస్ 21 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగే ఏమైనా కామన్ వస్తుందా అంటే రాదు. 96 44 4 టేబుల్లో వస్తుంది, 21 రాదు కదా. సో మనం డైరెక్ట్ చేసేస్తాం. ఎట్లా చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఇక్కడ మనము m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a వేసుకుందాం, లేకపోతే ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. ఇంత పెద్ద దానికి ఫ్యాక్టరైజేషన్ ఏడవుతుంది కానీ ఇది ఏ, ఇది బి, ఇది సి కదా. ఇది చేస్తా చూడండి. రూట్స్ కనుక్కోనికేనే కదా. m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 44 ప్లస్ ఆర్ అండర్ రూట్ బి స్క్వేర్ 44 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 96 ఇంటూ 21. ఇది గిట్ట లాంగే అయ్యేటట్టు. 2 ఇంటూ a 96. m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 44 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 44 స్క్వేర్ 44 ఇంటూ 44 4 4 16 4 4 16 176 176 వస్తాయి. 6 13 8 9 1936 మైనస్ 1936 4 2 మొత్తం మీరు సాల్వ్ చేసేసారి. వీడియో మళ్ళీ పెద్ద అయిపోతుంది. అప్పుడు మనకి m ఎంత వస్తుంది అంటే 7/24 ఒకటి వస్తుంది, మైనస్ 3/4 ఒకటి వస్తుంది. m వాల్యూ డైరెక్ట్ రాసిన, అవి సాల్వ్ చేయరు మీరు. 7/24 మైనస్ 3/4 క్యాల్సీ యూజ్ చేస్తే బెటర్, లేకపోతే ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి పోవడం బెటరు. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ సబ్స్టిట్యూట్ m ఈజ్ ఈక్వల్స్ టు 7/24 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది? అదే కదా మనకి ఎమ్తో లేదా, ఏముంది mx కదా. ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాం. mx మైనస్ y మైనస్ 22m మైనస్ 4 ఈక్వల్స్ టు 0 కదా. m అంటే 7/24 ఇంటూ x మైనస్ y మైనస్ 22/7/24 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. 7x/24 మైనస్ y మైనస్ 70. ఇది క్యాన్సిల్ ఎందుకు చేసలేనో ఇప్పుడు మీకే తెలుస్తుంది. 7 2 14 7 2 14 154 మైనస్ 154/24 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఎల్సిఎం ఇక్కడ మనకు డైరెక్ట్ 24 వస్తుంది కదా, అందుకే చేస్తాను. ఆల్రెడీ ఎల్సిఎం ఇక్కడ 24 డినామినేటర్లో 24 ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ 24y మైనస్ 154 మైనస్ 24 ఇంటూ 4 4 4 16 4 2 896 మైనస్ 96 ఈక్వల్స్ టు 0. 7x మైనస్ 24y మైనస్ 154 196 96 0 15 అదే కదా 10 15 250 ఈక్వల్స్ టు 0. ఏమైనా కామన్ వస్తుందా? 7 టేబుల్లో 24 రాదు. సో వీడికి వదిలేస్తాము. ఇది ఒక ఈక్వేషను. ఇప్పుడు ఇంకొకటి ఏంది, ఇది కేస్ 1. ఒకవేళ m ఈజ్ ఈక్వల్స్ టు 7/24 అయితే, ఒకవేళ కేస్ 2 m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3/4 అయింది అనుకో, ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు ఏమొస్తుంది? mx మైనస్ 3/4 ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ 22 ఇంటూ మైనస్ 3/4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0.
ఎల్సిఎం డైరెక్ట్ చేసేస్తున్నా 4 మైనస్ 3x మైనస్ 4y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 66 మైనస్ 16 ఈక్వల్స్ టు 0. ఇది అక్కడ పంపించేస్తాం. అప్పుడు మైనస్ కామన్ దిద్దాం. 3x ప్లస్ 4y మైనస్ ప్లస్ 66 మైనస్ 16 50 ప్లస్ 50 వస్తుంది. మైనస్ కామన్ తీసినాం కాబట్టి మైనస్ 50 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ నేను 3x ప్లస్ 4y మైనస్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదేంది కేస్ 2ది కదా. దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ direct pair of common tangents is in this 7x minus 24y minus 250 is equals to 0 and 3x plus 4y minus 50 is equals to 0. లాంగే కానీ ప్రాక్టీస్ చేసే కొద్ది ఈజీగా అయిపోతుంది. అక్కడ ఫ్యాక్టరైజేషన్ కూడా సింప్లిఫై చేయరు అంతే.